Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 356 points gain అయ్యి 69,654 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 83 పాయింట్స్ గెయిన్ అయ్యి 20,934 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 178 పాయింట్స్ డౌన్ అయ్యి 46,835 దగ్గర క్లోజ్ అయింది. ఫస్ట్ ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ని మాట్లాడుకుంటే ఓపెనింగ్ ఇవాళ కూడా గ్యాప్ అప్ అయింది బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. బట్ ఈ రెండింటికి ఇవాళ వచ్చిన మెయిన్ డిఫరెన్స్ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ రీసెంట్ హైస్ కంటే అబోవ్ గ్యాప్ అప్ అవుతున్నా అక్కడి ఒక షార్ప్ ఫాల్ బ్యాంక్ నిఫ్టీలో కనిపించి ఇంకొక రేంజ్ బౌండ్ మూవ్ కనిపించింది. కానీ నిఫ్టీలో మాత్రం అలా కాదు. ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ నుంచి స్లోగా డౌన్ సైడ్ కి ఫాల్ అవుతూ ఆల్మోస్ట్ 115 అరౌండ్ నుంచి ఆ ఫస్ట్ హాఫ్ లో ఉంటున్న ఎంటైర్ ఫాల్ ని అగైన్ వి షేప్ తో రికవర్ చేస్తూ మార్నింగ్ ఎక్కడైతే రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తుందో ఇంపార్టెంట్ లెవెల్ 20,950 అరౌండ్ ద టైం కన్సాలిడేట్ అయ్యే ప్రయత్నం జరిగింది. అండ్ ఇండెక్స్ కాకుండా స్టాక్ పరంగా ఒక ఇంపార్టెంట్ స్టాక్ గురించి మాట్లాడాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా అండర్ పర్ఫార్మ్ చేసింది కదా. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. గత 10 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఇయర్ స్టార్టింగ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇయర్ ఎండింగ్ లో పాజిటివ్ గా ఎంతో కొంత రిటర్న్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెలివర్ చేస్తూ వచ్చింది. 1 మంత్ బ్యాక్ కూడా రెడ్ లో ఉంటుండేసరికి మోస్ట్లీ ఈసారి మాత్రం నెగిటివ్ గా ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ ఇస్తూ లాస్ట్ 10 ఇయర్ ఒక రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది అనుకున్నారు. కానీ లాస్ట్ 1 మంత్ లో 9 to 10% దగ్గరగా రికవర్ అవుతూ ఆల్మోస్ట్ న్యూట్రల్ కి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే ఆల్మోస్ట్ న్యూట్రల్ కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి ఏమాత్రం 1-2% హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మూవ్ కనిపిస్తున్న అప్ సైడ్ దెన్ ఈ ఇయర్ కూడా లాస్ట్ 10 ఇయర్స్ ఒక ట్రాక్ రికార్డ్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెయింటైన్ చేస్తున్నట్టే. అండ్ ఇవాల్టి మార్కెట్స్ పర్టికులర్ గా విడివిడిగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆర్ బ్యాంకింగ్ స్పేస్ లో ఇవాళ మనకు వీక్నెస్ ఉంది. వెరాస్ నిఫ్టీకి వచ్చేసరికి ఐటీ స్టాక్స్ సపోర్ట్ చేశాయి. అండ్ ఈవెన్ ఐటీసీ అండ్ ఇతర ఇండెక్స్ హెవీ వెయిట్స్ కూడా ఇవాళ సపోర్ట్ చేస్తూ ఉండడం నిఫ్టీ రిలేటెడ్ గా కొంత స్టెబిలిటీ కనిపించింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్పించి ఇంకొన్ని హెవీ వెయిట్స్ లో వస్తున్న ఫాల్ ఇవాళ బ్యాంకింగ్ స్పేస్ ని మనకి డౌన్ సైడ్ ఉంచింది. ఆల్మోస్ట్ 21,000 మార్క్ దగ్గరగా వచ్చాం కదా. ఇవాళ బ్యాంకింగ్ స్పేస్ లో ఏమాత్రం స్ట్రెంత్ ఉన్నా ఇవాళే మనం 21,000 అబోవ్ మార్క్ సస్టైన్ అయ్యి క్లోజ్ అయ్యే వాళ్ళమేమో. కానీ ఇవాళ బ్యాంకింగ్ స్పేస్ లో ఒక లిటిల్ కూల్ ఆఫ్ అది నేను అనుకుంటున్నది ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా మేబీ 47,000 కాల్ ఎక్కువగా రైట్ చేసిన వాళ్ళు ఎక్కువ లాస్ అవ్వకూడదు అంటే 47,000 బిలోనే క్లోజ్ అవ్వాలి కాబట్టి మార్కెట్ రిలేటెడ్ గా ఈ రిస్ట్రిక్షన్ కనిపించుండొచ్చు. రియల్ యాక్టివిటీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా మనకి రేపు అర్థం అవుతుంది. అంటే దాని అర్థం ఖచ్చితంగా పెరుగుతుందని కాదు. ఇవాళ పడుండడానికి మెయిన్ రీజన్ 47,000 కాల్ ని రైట్ చేసిన బిగ్ ప్లేయర్స్ 47,000 అబోవ్ క్లోజ్ అవడం వాళ్ళకి ఎక్కువ లాస్ ఇస్తుంది కాబట్టి అది జీరో చేయాలంటే 47,000 మార్క్ బిలో క్లోజ్ అవ్వాలి. సో ఆ అన్సర్టనిటీ ఫ్యాక్టర్ ఎక్స్పైరీ ఫ్యాక్టర్ కూడా ఇవాళ బ్యాంక్ నిఫ్టీ స్పేస్ ని కొంత రెడ్ సైడ్ మూవ్ చేసి ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. అండ్ నిన్నటి వీడియోలో కూడా చెప్పాను అండ్ అగైన్ చెప్తున్నాను, కంపేర్డ్ విత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తక్కువే పెరిగింది. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే నిఫ్టీ 15% అబోవ్ దగ్గరగా పెరిగితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం 9.5% దగ్గరగా మాత్రమే పెరిగింది. అట్లీస్ట్ మిగిలిన మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లా కాకపోయినా నిఫ్టీ ఎంత పెరిగిందో అంతే బ్యాంక్ నిఫ్టీ పెరగాలని ప్రయత్నిస్తే ఆల్మోస్ట్ 50,000 మార్క్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీకి స్కోప్ ఉందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అవుట్ ఆఫ్ ఆల్ లార్జ్ క్యాప్ ఇండెక్సెస్ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మ్ చేస్తున్నట్లే. జస్ట్ రీసెంట్ డేస్ లో పెరిగిందంతే. ఈవెన్ అలా పెరిగిన నిఫ్టీతో కంపేర్ చేస్తుంటే 6-7% దగ్గరగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నట్టే. అండ్ ఒక ఈవెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఇదే ఒక బిగ్ ఈవెంట్ కాదు కానీ అది మార్కెట్ టైంలో వస్తుంది కాబట్టి మనం ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ గా గమనిస్తాం. December 8th ఫ్రైడే 10 AM అరౌండ్ మార్నింగ్ 10 AM అరౌండ్ మనకి ఆర్బీఐ పాలసీ మీటింగ్ రిలేటెడ్ గా అప్డేట్ వస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ రిలేటెడ్ గా వడ్డీ రేట్లు పెంచుతారా అలానే ఉంచుతారా ఏం చేంజ్ చేయరా అన్న దాని రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే వస్తాయి. బిగ్ అప్డేట్ ఏం నెగిటివ్ గా మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వడ్డీ రేట్లు ఏం మారవని అనుకుంటుంది. అండ్ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా ఎటువంటి కామెంట్స్ ఆర్బీఐ గవర్నర్ గారి దగ్గర నుంచి వస్తాయన్నది కూడా మార్కెట్ ఆసక్తికరంగా వెయిట్ చేస్తుంది. బికాస్ రీసెంట్ టైమ్స్ లో ఎన్బిఎఫ్సిస్ అండ్ బ్యాంక్స్ పర్సనల్ కన్స్యూమర్ స్పేస్ లో ఇస్తున్న లోన్స్ పై ఆర్బీఐ వాళ్ళు అగ్రెసివ్ గానే కామెంట్స్ చేశారు. అండ్ బ్యాంక్స్ కి అయితే ఎన్బిఎఫ్సిస్ కి ఇస్తున్న లోన్స్ రిలేటెడ్ గా కూడా ఒక సార్ట్ ఆఫ్ కాషన్ ని విధించే ప్రయత్నం చేశారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, గ్రోత్ ని చేస్ చేయొద్దు. ఈ పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ అండ్ వీటి రిలేటెడ్ గా హై గ్రోత్ కోసం అన్నెసరీగా రిస్క్ తీసుకోవద్దని బ్యాంకింగ్ స్పేస్ అండ్ ఈవెన్ ఎన్బిఎఫ్సి ప్లేయర్స్ కూడా కాషన్ ని విధించారు. కాబట్టి వీటి రిలేటెడ్ గా ఫర్దర్ గా ఏదైనా కామెంట్స్ ఉంటాయా ఆర్బీఐ గవర్నర్ గారి దగ్గర నుంచి? ఇది మార్కెట్ అండ్ ఈవెన్ మనం కూడా ఇంట్రెస్టింగ్ గా చూడాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వడ్డీ రేట్లు అయితే కాదు, వడ్డీ రేట్ల గురించి అయితే మార్కెట్ అసలు థింక్ కూడా చేయట్లేదు. బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా ఆర్బీఐ గవర్నర్ గారు చేసే కామెంట్స్
ఫ్యాక్టర్స్ పర్టికులర్ గా బ్యాంక్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ గా ప్లే అవుతాయి డిసెంబర్ 8th అండ్ గ్లోబల్ గా ఉంటున్న మార్కెట్స్ అండ్ డేటా ఫ్యాక్టర్స్ ని చూస్తే నిన్న యుఎస్ కి సంబంధించిన స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.5% దగ్గరగా డౌన్ అయింది. వెరాజ్ లార్జ్ క్యాప్ ఇండెక్స్ అన్ని కూడా మోస్ట్లీ పెరిగాయి. సో ఇండియాలో ఎలాంటి సినారియో ఉందో అక్కడ కూడా అలాంటి సినారియోనే. లార్జ్ క్యాప్స్ పెరుగుతున్నాయి, స్మాల్ క్యాప్స్ డౌన్ అయ్యాయి. అంటే ఎఫ్ఐఎస్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ కన్సిక్యూటివ్ ఐ థింక్ 8 to 9 ట్రేడింగ్ సెషన్స్ నుంచి వాళ్ళు ఈక్విటీ మార్కెట్స్ లో బయర్స్ గానే ఉన్నారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం భారీ మొత్తంలో ఆల్మోస్ట్ 5,223 కోట్ల దగ్గరగా వాళ్ళు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బై చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ నెంబర్ మొత్తం ఈక్విటీలో వస్తున్నది కాదు, కొన్ని డీల్స్ కారణంగా ఇన్ఫ్లేట్ అయిన నెంబర్. బట్ స్టిల్ అది కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నా ఒక బిగ్ వేలో ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో డబ్బులు పెడుతున్నట్టు. యాక్చువల్లీ వీళ్ళు అంత స్మార్ట్ పీపుల్ కాదనేలా ఈసారి ప్రూవ్ అయిపోయారు. బికాస్ లాస్ట్ లో ఇక మార్కెట్స్ భారీగా పెరిగిన తర్వాత వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. అండ్ వీళ్ళే నాకున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, మార్కెట్ ఇంకా పెరుగుతుందని చెప్తూ ఉండడానికి కూడా వీళ్ళ ప్రెసెన్స్ ఇంకా మార్కెట్ లో అంత ఎక్కువగా లేదు. వాళ్ళు లాస్ట్ 2 months లో సెల్ చేసిన దాంతో పోలిస్తే వాళ్ళు ప్రెసెంట్ మార్కెట్ లోకి తీసుకొస్తున్న నెంబర్ స్టిల్ చాలా చాలా తక్కువే. అండ్ మీకు గుర్తుంటే ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ గురించి మాట్లాడిన వీడియో అంటూ మంది ఉండదు. ప్రెసెంట్ షార్ట్స్ 51% దగ్గరగా ఉన్నాయి. విత్ రెస్పెక్టివ్ నెంబర్ పరంగా మాట్లాడుకోవాలంటే 3,718 కాంట్రాక్ట్స్ దగ్గరగా స్టిల్ ఇంకా నెట్ షార్ట్స్ లోనే ఉన్నారు. అంటే ఎఫ్ఐఎస్ అంత పొజిషన్స్ ని మనం ఓవరాల్ గా తీస్తే స్టిల్ ఇంకా వాళ్ళు మార్కెట్ లో 3,718 కాంట్రాక్ట్స్ దగ్గరగా ఇంకా నెట్ షార్ట్ సైడే ఉన్నారు. అది న్యూట్రల్ అవ్వాలి, న్యూట్రల్ నుంచి పాజిటివ్ కి వెళ్ళాలి. అప్పుడు మనం పొజిషన్స్ చాలా ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయి, చాలా బులిష్ గా ఉన్నాయి. ఏ మాత్రం నెగిటివ్ ఉంటున్నా మార్కెట్ లో ఒక బిగ్ ఫాల్ ఉండొచ్చు అనేలా కొంచెం కాషియస్ టోన్ కి వెళ్ళొచ్చు. స్టిల్ ఇంకా ఎఫ్ఐఎస్ న్యూట్రల్ కూడా రాలేదు విత్ రెస్పెక్ట్ టు ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ ఇండెక్స్ లెవెల్లో అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అండ్ రీసెంట్ డేస్ లో గమనిస్తున్న డేటా ప్రకారం కంపేర్డ్ విత్ నిఫ్టీ బ్యాంకింగ్ స్పేస్ లో ఎఫ్ఐఎస్ ఒక బయింగ్ యాక్టివిటీ అయితే పెరుగుతూ ఉంది. విత్ రెస్పెక్ట్ టు క్యాష్ పరంగా చూస్తున్నా, ఇండెక్స్ ఫ్యూచర్స్ పరంగా చూస్తున్నా బ్యాంకింగ్ స్పేస్ లో నిన్నటి క్లోజింగ్ వరకు అయితే పాజిటివ్ గానే డేటా ఉంది. మరి ఇవాళ బ్యాంకింగ్ స్పేస్ ఫాలో అవడం బ్యాక్ కూడా నేనైతే ఎక్స్పైరీ ఫ్యాక్టర్ తప్పితే ఇంకొకటి నాకు కనిపించట్లేదు. కాబట్టి రేపటి ట్రేడింగ్ సెషన్ అండ్ ఈవెన్ ఇవాళ పడిన తర్వాత కూడా ఈ బ్యాంకింగ్ స్పేస్ లో ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ ఏదైనా అబ్నార్మల్ గా మారిందా, పర్టికులర్ గా ఫ్యూచర్స్ పరంగా షార్ట్స్ క్రియేట్ అవుతూ నిఫ్టీ పరంగానే లాంగ్స్ క్రియేట్ అవుతున్నాయా, ఇది నేను ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యి చూడాలనుకున్న డేటా. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇవాళ నాకు మార్కెట్ లో పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయిన దాని బ్యాక్ ఎక్స్పైరీ రీజన్ తప్పితే ఇంకొకటి కనిపించట్లేదు. అండ్ రీసెంట్ డేస్ లో పాజిటివ్ గా నేను మాట్లాడుతుండేసరికి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా వస్తుంది. మీరు అన్ని న్యూట్రల్ గా కూడా రాలేదు, ఇంకా పాజిటివ్ గా బిల్డ్ అవడానికి ఛాన్స్ ఉంది, మార్కెట్స్ ని పాజిటివ్ గా చూస్తున్నాను అంటున్నారు. మరి ఆర్ఎస్ఐ కూడా ఇంపార్టెంట్ టెక్నికల్ ఇండికేటర్ కదా, మీరు డిస్కస్ చేశారు. మరి ఆర్ఎస్ఐ ఎందుకు కన్సిడరేషన్ తీసుకోవట్లేదు అంటున్నారు. ఫ్రెండ్స్ నేను ఆర్ఎస్ఐ రిలేటెడ్ గా చేసిన వీడియోలో కూడా నేను ఇంపార్టెంట్ గా మీకు చెప్పింది, ఓవర్ బాట్ లోకి వెళ్ళినప్పుడు మీన్స్ ఎక్స్ట్రీమ్ గా మార్కెట్ లో ప్రైస్ యాక్టివిటీని బట్టి మూవ్ వచ్చినప్పుడు సపోర్ట్స్ బ్రేక్ అయ్యాక ఇంపార్టెంట్ టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఇంకేమైనా ఇతర ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ ఎఫ్ఐఎస్ ఒక డేటా కానీ ఆర్ ఇతర రీజన్స్ మనకి కంక్లూడ్ చేసుకుంటూ మనం నెగిటివ్ సైడ్ చూడడంలో తప్పలేదు. కానీ జస్ట్ ఆర్ఎస్ఐ దగ్గరికి వెళ్ళిందనే మీరు చూడాలనుకుంటే నెలలకి నెలలు మార్కెట్ ఓవర్ బాట్ లో ఉండి ఇంకా పెరిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. నెలలకి నెలలు ఓవర్ సోల్డ్ లో ఉండి మార్కెట్ దారుణంగా పడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ అనేది జస్ట్ ఒక కాషనర్ అలర్ట్ లాంటిది. మనం ఆ పాయింట్ లో గమనించాల్సింది ఇతర ఫ్యాక్టర్స్ ఆ వ్యూ ని సపోర్ట్ చేసినవి ఏమైనా ఉన్నాయా, మార్కెట్ రివర్స్ అవడానికి ఛాన్స్ ఏదైనా ఉందా, ఆ ఫ్యాక్టర్స్ కోసం మనం మార్కెట్ లో చూడాలి. యాజ్ ఆఫ్ నౌ నెగిటివ్ గా మార్కెట్ ని డ్రైవ్ చేసే ఫ్యాక్టర్స్ నాకైతే కనిపించట్లేదు. అండ్ ఈవెన్ ఇవాళ కూడా రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నట్టే మీరు స్క్రీన్ పైన గమనించండి, December 4th, December 5th, December 6th ఈ 3 రోజుల్లో కామన్ గా మీకు ఒకటి కనిపిస్తుంది, ఓపెనింగ్ గ్యాప్ అప్. బట్ ఆ గ్యాప్ అప్ నుంచి ఫాల్ అండ్ ఆ ఫాల్ ని రికవర్ చేస్తూ సెకండ్ హాఫ్ లో ర్యాలీ మీన్స్ ఎవ్రీ డిప్ ఆల్మోస్ట్ ఒక 180 పాయింట్స్ దగ్గరగా ప్రతిరోజు మార్కెట్ లో డిప్ అండ్ ఆ డిప్ ని కంప్లీట్ గా బుల్స్ కవర్ చేస్తూ మార్కెట్ ని టాప్ సైడ్ కి తీసుకువెళ్తున్నప్పుడు మార్కెట్ ని నెగిటివ్ గా చూసే స్కోప్ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్ఐఎస్ ఒక డేటా పరంగా చూస్తున్నా, లైక్ ఈక్విటీలో బయింగ్ ఉంటున్నారు, షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. అండ్ మార్కెట్ లో కూడా వస్తున్న ఎవ్రీ డిప్ 100 to 80 పాయింట్ దగ్గరగా డిప్ బాట్ అవుతూనే ఉంది. మార్కెట్ లో లెవెల్స్ లో క్లోజ్ అవ్వట్లేదు. అండ్ రీసెంట్ డేస్ లో ఎవ్రీడే క్లోజింగ్ ఆల్ టైమ్ హైస్ దగ్గరే క్లోజ్ అవుతున్నట్టు. అండ్ గ్లోబల్ గా కూడా ఇంపార్టెంట్ రీజన్స్ మార్కెట్స్ ని నెగిటివ్ గా చూడడానికి ఫెడ్ దగ్గర నుంచి, ఆర్బీఐ దగ్గర నుంచి అండ్ ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా ఆల్మోస్ట్ $77 per barrel దగ్గర ఉంది 5 months లో. సో ఫ్యాక్టర్స్ అన్నిటిని కంబైన్ చేసి చూసినప్పుడు నెగిటివ్ ఫ్యాక్టర్స్ మనకు కనిపించట్లేదు, పాజిటివ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మార్కెట్స్ ఫాలో అవ్వాలంటే జస్ట్ ఒక ప్రాఫిట్ బుకింగ్ తో ఫాలో అవ్వాలి. మరి అలా ఫాలో అవుతున్నప్పుడు ఏ లెవెల్స్ దగ్గర అలర్ట్ అవ్వాలన్నది కూడా రీసెంట్ డేస్ లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. అండ్ ఈవెన్ నిన్నటి వీడియోలో మీరు గమనించిన మార్కెట్ రిలేటెడ్ గా 20,850 ఇంపార్టెంట్ లెవెల్, ఆ లెవెల్ అబౌవ్ సస్టైన్ అయితే నెక్స్ట్ ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పొజిషనల్ గా 21,200 అని అనుకున్నాం. ఇవాళ మీరు గమనిస్తే మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు తీసుకున్న సపోర్ట్ 20,850. సో ఇంపార్టెంట్ సపోర్ట్స్ ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తూ అప్ సైడ్ క్లోజ్ అవుతున్న
అవుతుండడం కూడా నేను ఇంపార్టెంట్ గా మార్కెట్ రిలేటెడ్ గా స్ట్రెంత్ ఫ్యాక్టర్ గా చూస్తున్నాను. అండ్ రీసెంట్ డేస్ లో చెప్తున్నట్టే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంచుకోండి. ఆ సపోర్ట్ బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గా చూసే ప్రయత్నం చేయొద్దు. ఇంట్రాడే బేసిస్ లో అయితే 20,850 బిలో సస్టైన్ అవడం నెగిటివ్. బట్ ఆన్ పొజిషనల్ బేసిస్ నాకు 20,500 కి తప్పించి నాకు ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ ఇన్ బిట్వీన్ ఈ 500 పాయింట్స్ రేంజ్ లో కూడా కనిపించట్లేదు. కాబట్టి 20,500 బ్రేక్ అయి క్లోజ్ అవ్వనంత వరకు ఇక్కడ నుంచి మార్కెట్ ఒక 200 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి అప్ సైడ్, దెన్ ఈ లెవెల్ కైనా మనం చేంజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం 20,800 కి. బట్ టిల్ దెన్ రిస్క్ వద్దు. 20,500 బ్రేక్ అయ్యి మార్కెట్ క్లోజ్ అవ్వనంత వరకు నేనైతే పర్సనల్ గా మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గా చూడాలి అనుకోవట్లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉన్న డేటా పాయింట్స్ ని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు నితిన్ గడ్కరీ గారు, కేంద్ర రవాణా శాఖ మంత్రి గారు ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు ఇవాళ పార్లమెంట్ లో. దాని గురించి ఫస్ట్ నేను మీకు చెప్తాను. అండ్ తర్వాత తను చేసిన స్టేట్మెంట్స్ కూడా నేను మీకు ప్లే చేసి వినిపిస్తాను. తను చెప్తున్నది, ప్రెసెంట్ అయితే పెట్రోల్ డీజిల్ వెహికల్ కంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ విత్ ఇన్ 1.5 year లోపు తన ఎస్టిమేట్స్ ప్రకారం వాల్యూమ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో పెరుగుతూ పెట్రోల్ వెహికల్, డీజిల్ వెహికల్ అండ్ ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్ అవన్నీ కూడా ఒకటే ప్రైస్ రేంజ్ కి వస్తాయని, వాల్యూమ్స్ పెరగడం కారణంగా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైజెస్ తగ్గుతాయని. సో ఎవరైనా ఒక 4-wheeler కొనాలనుకుంటే అన్నిటి ప్రైజెస్ ఒకటేగా ఉండి, లైక్ పెట్రోల్, డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైజెస్ ఒకటేగా ఉండి ఎక్స్పెన్సెస్ తగ్గుతుంటే, తను చెప్తున్నది అయితే పర్ మంత్ పెట్రోల్ వెహికల్ కి 30,000 దగ్గరగా ఖర్చు అవుతుంటే ఎలక్ట్రిక్ వెహికల్ కి కేవలం 3,000 to 4,000 ఖర్చు అవుతుందని. సో అలా తగ్గుతుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా డిమాండ్ పెరగడానికి అండ్ మోస్ట్లీ చాలా మంది వాటిని యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందనేలా నితిన్ గడ్కరీ గారు ఇవాళ స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో ఇది ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే, ఎలక్ట్రిక్ వెహికల్ ఫేస్ లో ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే స్టాక్స్ రిలేటెడ్ గా వాటి విడి భాగాల్ని సప్లై చేసే ఆటో యాన్సిలరీ స్టాక్స్ రిలేటెడ్ గా కానీ ఆర్ డైరెక్ట్ ఆటో స్టాక్స్ రిలేటెడ్ గా కూడా పర్టికులర్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా వర్క్ చేస్తూ ఉంటే ఇండియాలో వాటి అడాప్షన్ పెరుగుతుంది. అప్ కమింగ్ టైమ్స్ లో వాటి ప్రైజెస్ తగ్గుతూ సేమ్ పార్ విత్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ తో వచ్చేస్తే ఎక్స్పెన్సెస్ తగ్గుతుంది. కాబట్టి పర్ మంత్ ఎక్స్పెన్స్, పెట్రోల్ అండ్ డీజిల్ ఎక్స్పెన్స్ తగ్గుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా స్టిల్ ఒక మంచి స్కోప్ ఉందన్న విషయం త్రూ గవర్నమెంట్ చేస్తున్న స్టేట్మెంట్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నితిన్ గడ్కరీ గారు మాట్లాడిన స్టేట్మెంట్స్ ని కూడా ఇప్పుడు మీరు వినొచ్చు. Sir, now in government also, everywhere in the private sector, people are using e-vehicle. It is very popular. Only the problem is that the cost difference between the petrol and diesel vehicle and e-vehicle, the e-vehicle is high and it is depending upon the volume. When the volume will increase, I feel that it's my estimate. I'm not giving you the promise, but it's my estimate that within 1.5 years, the cost of the petrol vehicle and cost of the diesel vehicle and cost of the electric vehicle will be the same. And the expenditure on petrol vehicle, suppose for example, is 30,000 rupees per month for 4-wheeler. The electric, it will come 3,000 to 4,000 rupees per month. అండ్ దీనికి కనెక్టెడ్ గా ఉన్న బిజినెస్ లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో యూజ్ చేసే బ్యాటరీస్, వాటి రిలేటెడ్ గా విడి భాగాలు, లిథియం అయాన్ బ్యాటరీలో ఉన్న కాంపోనెంట్స్ రిలేటెడ్ గా హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ వాళ్ళు 2 lakh ton per annum కెపాసిటీతో ఒక మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని, దానికోసం వాళ్ళు నెక్స్ట్ 5 to 6 years లో 4,800 crores దగ్గరగా ఖర్చు పెట్టనున్నారని ఇలా అప్డేట్స్ అయితే చేశారు. ఇది ప్రెసెంట్ స్టాక్ ఉంటున్న మార్కెట్ క్యాపిటల్ తో కంపేర్ చేస్తే ఒక సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్. దానికి వీళ్ళు ఇంటర్నల్ అక్రూవల్స్, లైక్ వీళ్ళు సంపాదిస్తున్న ప్రాఫిట్స్ మాత్రమే సరిపో, బయట నుంచి అప్పు కూడా తీసుకురావాలి, అలా కూడా చేసే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారని ఇలా వీళ్ళు చెప్తూ ఉండడం. లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా స్టాక్ 14% దగ్గరగా పెరిగింది. మేబీ ఈ అప్డేట్ స్టాక్ రిలేటెడ్ గా ఒక డిఫరెంట్ బిజినెస్ లోకి వీళ్ళు ఎవాల్వ్ అవుతూ ఉండడం కూడా మార్కెట్స్ పాజిటివ్ గా చూస్తున్నాయి. అండ్ ఈ పవర్ సెక్టార్ రిలేటెడ్ గా జెఫ్రీస్ వాళ్ళు నిన్న పవర్ సమ్మిట్ ని ఒకటి నిర్వహించారు. ఈ పవర్ రిలేటెడ్ గా అండ్ పవర్ ఎక్స్చేంజెస్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ అన్నిటిని ఇన్వైట్ చేస్తూ అసలు ప్రెసెంట్ పవర్ సెక్టార్ ఎలా ఉంది, వాటిలో డిమాండ్ ఎలా ఉంది అండ్ ఫర్దర్ గా మీరు ఎలా గ్రో అవుతారన్న దాని రిలేటెడ్ గా జెఫ్రీస్ వాళ్ళు నిర్వహించిన ఈ పవర్ సబ్మిట్ లో మనకి 2 విషయాల్లో క్లారిటీ వచ్చింది. ఒకటి, ఇప్పటి వరకు ఉన్న పవర్ షార్టేజెస్, లైక్ ఉన్న సప్లై కంటే ప్రెసెంట్ ఇండియాలో ఉంటున్న పవర్ సప్లై కంటే డిమాండ్ ఎక్కువైంది కదా రీసెంట్ టైమ్స్ లో, అది కేవలం సమ్మర్ కారణంగా క్రియేట్ అయిందే కాదు, ఎంటైర్ ఇండియాలో ఉంటున్న ఇండస్ట్రియల్ కన్సంప్షన్ అండ్ హౌస్ హోల్డ్ కన్సంప్షన్, లైక్ ఈ కంపెనీస్ రిలేటెడ్ గా కావాల్సిన పవర్ అండ్ మనం మన ఇళ్లలో వాడుకుంటున్న పవర్ కూడా గతంతో పోలిస్తే, గత 5-6 సంవత్సరాల క్రితంతో పోలిస్తే భారీగా పెరిగిందని. అండ్ పవర్ జనరేషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పవర్ ట్రాన్స్మిషన్ రిలేటెడ్ గా FY 17 to 23 ఆ 4-5 years తో కంపేర్ చేస్తే FY 24 to 30 ప్రెసెంట్ జరుగుతున్న ఫైనాన్షియల్ ఇయర్ నుంచి FY 30 వరకు చూసినప్పుడు $280 billion దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ రానున్నాయని. సో అది గత 5 సంవత్సరాలతో కంపేర్ చేస్తే 2 నుంచి 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఈ సమ్మిట్ ద్వారా మనకి డేటా అయితే కనిపిస్తుంది. ఇన్ సింపుల్ టర్మ్స్, పవర్ సెక్టార్ రిలేటెడ్ గా జనరేషన్ కంపెనీస్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అండ్ ట్రాన్స్మిషన్ కంపెనీస్, వాటికి విడి భాగాలు సప్లై చేస్తున్న కంపెనీస్, ఎక్విప్మెంట్స్ ని సప్లై
సప్లై చేస్తున్న కంపెనీస్ ప్రతి ఒక్క దానికి ఫ్యూచర్ లో నెక్స్ట్ 18 to 24 months నెక్స్ట్ 1.5 year నుంచి 2 years వరకు కూడా ఒక స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుందనేలా ఈ పవర్ సమిట్ లో స్టేట్మెంట్స్ కనిపించాయి. అండ్ ఇండివిజువల్ గా కంపెనీస్ కూడా మాట్లాడాయి. అందులో ఎన్టీపీసీ వాళ్ళు చెప్తున్నది పవర్ డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంది అండ్ బై FY25 నాటికి 15 to 20 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ పవర్ జనరేషన్ రిలేటెడ్ గా వాళ్ళు బిజినెస్ ని చేస్తారని అండ్ వాళ్ళ రెన్యూవబుల్ పవర్ బిజినెస్ ఒక మానిటైజేషన్ ప్లాన్స్ లో కూడా వాళ్ళు ఉన్నారని ఇలా అప్డేట్ చేశారు. అండ్ ఐఎక్స్ గురించి మాట్లాడుతూ ఐఎక్స్ ఓవర్ హ్యాంగ్ మనకు తెలిసిందే కదా, మార్కెట్ కప్లింగ్. ఇక్కడ ఎస్ఎన్ గోయల్ గారు ఈ కంపెనీని లీడ్ చేస్తున్న వ్యక్తి మాట్లాడుతూ మార్కెట్ కప్లింగ్ వితౌట్ ఎంబీఈడి పాసిబుల్ కాదని అండ్ ఈ ఎంబీఈడి ని ప్రెసెంట్ మార్కెట్ లో అమలు చేయడం కష్టసాధ్యమైన విషయమైనలా కాబట్టి మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా పాసిబిలిటీ లేదనేలా స్టేట్మెంట్స్ చేశారు. అండ్ ఈవెన్ పవర్ డిమాండ్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేశారు. కాబట్టి స్టాక్ ఇవాళ 2.5% పెరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కప్లింగ్ ఉండదు అంటే అది స్టాక్ రిలేటెడ్ గా ఒక బిగ్ పాజిటివ్. కానీ అది ఎవరు కన్ఫర్మ్ చేస్తారు మనకి మార్కెట్ కప్లింగ్ లేదు ఇక ఉండదు అని? కన్ఫర్మేషన్ మనకి సిఆర్సి వాళ్ళ దగ్గర నుంచి రావాల్సి ఉంటుంది. వీటన్నిటికీ రెగ్యులేటర్, కానీ వాళ్ళంతా ఈజీగా స్టేట్మెంట్ అయితే చేయరు బికాస్ వాళ్ళే దాన్ని అమలు చేయాలనుకుంటున్న వాళ్ళు. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ క్లారిటీ రానంత వరకు కూడా స్టాక్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉంటుందన్న విషయం అయితే మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఏంజల్ వన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు క్లయింట్ బేస్ రిలేటెడ్ గా అండ్ నవంబర్ మంత్ రిలేటెడ్ గా ఉన్న వీళ్ళ బిజినెస్ డేటాని అప్డేట్ చేశారు. అండ్ ఆ డేటాలో ఉంటున్న ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. క్లయింట్ బేస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 51% అప్ సైడ్ కి మూవ్ అవుతుంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అండ్ యావరేజ్ క్లయింట్ ఫండింగ్ బుక్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో అప్ సైడ్ కి మూవ్ అయింది. అండ్ ఈవెన్ దీంతో పాటు వీళ్ళ యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ 165% గ్రో అయిందని అండ్ మంత్ ఆన్ మంత్ లో 9% గ్రో అయిందని అండ్ రీటైల్ రిలేటెడ్ గా వీళ్ళ మార్కెట్ షేర్ కూడా 26.7% ఇంప్రూవ్ అయిందనేలా ఏంజల్ వన్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈకేఏ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళతో IOCL వాళ్ళతో పార్ట్నర్షిప్ ని ఏర్పాటు చేసి ఇండోర్ సోలార్ కుకింగ్ సిస్టమ్ రిలేటెడ్ గా బిజినెస్ ఆపర్చునిటీని స్టార్ట్ చేస్తున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. సో ఈ ఇండోర్ సోలార్ కుకింగ్ సిస్టమ్ ని డిజైన్ చేసింది అండ్ ఈవెన్ పేటెంట్ ఉంటున్నది కూడా ఇండియన్ ఆయిల్ వాళ్ళకే. కానీ ఈకే ఎనర్జీ సర్వీసెస్ వాళ్ళు దాని యొక్క ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గా బాధ్యతలు తీసుకుంటారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీ బ్యాంక్స్ లో ఏదైనా ట్రాన్సాక్షన్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే ఇమీడియట్ గా మీ బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ మధ్య కాలంలో బ్యాంక్స్ రిలేటెడ్ గా ఈ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. లక్ బాగుంటున్న వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతుంది, బ్యాడ్ లక్ అవుతున్న వాళ్ళకి వాళ్ళ బ్యాంక్స్ నుంచి డెబిట్ అవుతుంది. ఇక్కడ యూకో బ్యాంక్ కి సంబంధించి ఇద్దరు ఇంజనీర్స్ కలిసి 820 కోట్ల ఫ్రాడ్ ని చేసినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ ఇద్దరు ఇంజనీర్స్ ఒక టెక్నికల్ గ్లిచ్ ని బేస్ చేసుకొని 14,000 ప్రైవేట్ అకౌంట్స్ నుంచి 41,000 యూకో అకౌంట్స్ లోకి మనీని ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేశారని, కానీ ఏ అకౌంట్స్ నుంచి అయితే డబ్బులు యూకో బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేశారో అక్కడ మాత్రం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందని, బట్ యూకో బ్యాంక్ లో మాత్రం ఆ ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ కి అకౌంట్స్ లో డబ్బులు పడిందని. మీన్స్ నేను మీకు డబ్బులు పంపించాను అనుకోండి, నా దగ్గరేమో ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయింటుంది నా బుక్ లో, ఐ మీన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ లో, బట్ మీకేమో డబ్బులు క్రెడిట్ అయింటుంది విత్ ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్. సో అల్టిమేట్ గా యూకో బ్యాంక్ వాళ్ళకి డబ్బులు రాకుండానే బ్యాంక్స్ లో డబ్బులు పడినట్టు త్రూ ఆ ట్రాన్సాక్షన్స్ వీళ్ళు చేయగలుగుతూ నియర్లీ 820 crores దగ్గరగా స్కామ్ చేశారని, అండ్ ఎవరెవరి యూకో బ్యాంక్ అకౌంట్స్ లోకి అయితే డబ్బులు వెళ్ళిందో అందులో కొంత డబ్బుల్ని ఇంజనీర్స్ విత్ డ్రాల్ చేసుకున్నారు, బట్ చాలా మంది అకౌంట్స్ కి పంపించేస్తుండడం. అలా డబ్బులు వెళ్ళిన వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా మనీని విత్ డ్రా చేస్తూ ఇమీడియట్ గా ఇతర ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఆ డబ్బుల్ని అవ్వగొట్టే ప్రయత్నం చేస్తున్నారనేలా కూడా యూకో బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ దీని రిలేటెడ్ గా సిబిఐ వాళ్ళకి కేస్ ని ఫైల్ చేసినట్లు కూడా డేటా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, యూజువల్ గా ఒక బ్యాంక్ నుంచి డబ్బులు మనకి తెలియకుండా మన బ్యాంక్ అకౌంట్ లో పడింది అనుకోండి, అది మనం ఎటువంటిది వాడకుండా ఉంటే బ్యాంక్ వాళ్ళు కొన్నిసార్లు మన అనుమతితోనే ఇంకొన్నిసార్లు మన అనుమతి లేకుండా కూడా డెబిట్ చేసేస్తారు, వాళ్ళకి ఒక స్ట్రాంగ్ రీజన్ అండ్ ఎవిడెన్స్ ఉంటే. బట్ ఇఫ్ మనం వాడేసామంటే విత్ డ్రాల్ చేయడమో వేరే ట్రాన్సాక్షన్ చేయడమో అలాంటివి చేసామంటే వాళ్ళు మన మీద లీగల్ గా యాక్షన్ తీసుకునే పాసిబిలిటీ తక్కువ ఉంటున్నా వాళ్ళంత ఈజీగా ట్రాన్సాక్షన్ ని వదిలేసే ఒక క్వశ్చన్ కూడా ఉండదు. దాని రిలేటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ మనకి మళ్ళీ కట్టండి, మళ్ళీ రీపే చేయండి, మళ్ళీ డిపాజిట్ చేయండి అనే ఒక ప్రయత్నం కూడా బ్యాంక్స్ నుంచి జరుగుతాయన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అండ్ మనది కాంది మన బ్యాంక్ అకౌంట్ లో పడినప్పుడు మోస్ట్లీ అవతల వ్యక్తి ఎలాంటి వ్యక్తి లైక్ మేబీ పూర్ పీపుల్ కూడా ఉండొచ్చు, కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి నిజాయితీగా మనం ఇవ్వడం కూడా మన బాధ్యతే అవుతుంది. బికాస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం తిరిగి ఇవ్వకపోతే బ్యాంక్ ఏం తన పాకెట్ లో నుంచి తీసి అవతల వ్యక్తికి ఇవ్వదు, బికాస్ తప్పు చేసింది మోస్ట్లీ అవతల వ్యక్తి అయి ఉంటారు కాబట్టి. అండ్ ఇలాంటి టెక్నికల్ గ్లిచెస్ కారణంగా బ్యాంక్ ఫెయిల్ ట్రాన్సాక్షన్స్ కూడా డబ్బులు పడి ఆ డబ్బుల్ని వాడుకున్నా సరే బ్యాంక్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ డబ్బులు తిరిగి కట్టించుకునే ప్రయత్నం త్రూ వాళ్ళ బ్యాంకర్స్ ద్వారా చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ యాక్సిస్ కేట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎప్కోజన్ అనే ఒక కంపెనీని 26 crores
పెట్టి అక్వైర్ చేస్తున్నట్లు అండ్ ఈ అక్విజిషన్ చేస్తున్నది ఎనర్జీ సెక్టార్ రిలేటెడ్ గా వీళ్ళ క్లయింట్స్ కి యాక్సెస్ కేట్స్ ఒక క్లయింట్స్ కి ఇంకా మెరుగైన సర్వీసెస్ ఇవ్వడానికి కంపెనీ అక్విజిషన్ వీళ్ళకి హెల్ప్ అవుతుందని అప్డేట్ చేస్తున్నారు. ఈ ఎప్కోజెన్ అనేది హైదరాబాద్ బేస్డ్ గా పనిచేస్తున్న కంపెనీ. వీళ్ళు ఆయిల్ అండ్ గ్యాస్ రిఫైనరీస్ పెట్రోకెమికల్స్ అండ్ పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ప్రీ బిడ్ ఇంజనీరింగ్ FEED అండ్ డీటెయిల్డ్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా బిజినెస్ ని అందిస్తూ ఉంటారు. అండ్ ఆఫ్టర్ అక్విజిషన్ స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్ ని టచ్ చేసింది. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ గురించి మాట్లాడుకోవాలి. December 6th జరిగిన బోర్డు సమావేశంలో వీళ్ళ ఫేస్ వాల్యూ రిలేటెడ్ గా 300% దగ్గరగా డివిడెండ్ ని డిక్లేర్ చేశారు. వీళ్ళ ఫేస్ వాల్యూ టు 300% ఆన్ 2 రూపీస్ ఫేస్ వాల్యూ. టోటలీ వీళ్ళు పర్ షేర్ 6 రూపీస్ దగ్గరగా డివిడెండ్ ని డిక్లేర్ చేస్తూ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఈ డివిడెండ్ బ్యాంక్ అకౌంట్ లో పడాలంటే December 14th రికార్డ్ డేట్ అని చెప్తున్నారు. మీన్స్ ఆ నాటికి ఈ స్టాక్స్ ఎవరి డిమాట్ అకౌంట్ లో ఉంటాయో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ FY23 లో వీళ్ళు టోటల్ గా 75 రూపీ 50 పైస్ దగ్గరగా డివిడెండ్ ని ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది వేదాంత వాళ్ళకి హిందూ జింక్ లో 65% దగ్గరగా వాటా ఉంది కాబట్టి ఇలా వస్తున్న డివిడెండ్ ని వాళ్ళ షేర్ హోల్డర్స్ కి పాస్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తే అప్కమింగ్ డేస్ లో మనం వేదాంత దగ్గర నుంచి కూడా ఒక డివిడెండ్ అప్డేట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ HAL గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ నియర్లీ ఇంట్రాడే లో ఆల్మోస్ట్ 8% దగ్గరగా పెరిగింది. దీనికి ఉంటున్న ప్రాబబుల్ రీజన్ ఏవియానిక్స్ ఎక్స్పో జరగబోతుంది ఢిల్లీలో. సో అలా ఏవియానిక్స్ ఎక్స్పో రిలేటెడ్ గా ఒక రోజుకి ముందు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ స్టాక్ రిలేటెడ్ గా ఇలా మూవ్ వస్తూ ఉండడం, ఆ ఏవియానిక్ ఎక్స్పో లో వీళ్ళు ఒక కొత్త రేంజ్ ఆఫ్ ఏవియానిక్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తారనేలా PTI రిపోర్ట్ ప్రకారం మనకి అర్థమవుతుంది. ఇంతకీ ఏవియానిక్స్ అంటే ఏంటి? ఏవియేషన్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ లో మనకి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, లైక్ ఇలా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు టోటల్ ఆ వెహికల్ ని కంట్రోల్ చేసే సిస్టమ్ ఉంటుంది కదా, దీని రిలేటెడ్ గా HAL వాళ్ళు కొత్త డిజైన్స్ ని అండ్ కొత్త ఎక్విప్మెంట్ ని ఈ ఏవియానిక్ ఎక్స్పో లో లాంచ్ చేయబోతున్నారని ఎలా స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. మరి చూడాలి రేపటి రోజు వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తారని, దానికి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందని. నెక్స్ట్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 1500 crores దగ్గరగా QIP ద్వారా డబ్బుల్ని రైజ్ చేయబోతున్నారని అండ్ అలా వస్తున్న డబ్బులతో వీళ్ళ డెట్ ని తగ్గించుకుంటూ అప్కమింగ్ డేస్ లో వీళ్ళ నెట్ డెట్ ని జీరోగా చేయబోతున్నారనేలా మనకి స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ ఒక్కటే కాదు, లాస్ట్ 1 month లో 32% దగ్గరగా స్టాక్ పెరిగింది. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళకి నైజీరియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి $2.2 billion వర్త్ చేసే ఒక ఆర్డర్ రిలేటెడ్ గా అప్డేట్స్ వచ్చాయి ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్. అండ్ ఆ ఆర్డర్ మోస్ట్లీ ఫైనలైజింగ్ స్టేజ్ లో ఉందని ఇలా డేటా కనిపిస్తుంది. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా వన్ ఆఫ్ ద సప్లయర్ అయిన జిన్కో సోలార్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళకి 238 crores రావాల్సింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ ప్రమోటర్స్ రీపే చేయాల్సిన 1418 crores డబ్బుల్ని December 4th రీపే చేశారు. ఈ టోటల్ ఈ అప్డేట్స్ అన్ని కూడా స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో పాజిటివ్ గా ప్లే అవుతూ ఉన్నాయి. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఇమేజ్ మనకి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కనిపించింది. ఇప్పటి వరకు ఇండియాని ఏ ప్రైమ్ మినిస్టర్స్ రూల్ చేశారు అండ్ ఆ ప్రైమ్ మినిస్టర్స్ ఉంటున్న కాలంలో సెన్సెక్స్ ఎంత % రిటర్న్ ఇచ్చింది అన్నది స్క్రీన్ పైన ఉంటుంది. నెక్స్ట్ ఇవాళ ఫర్టిలైజర్ స్టాక్స్ ని గమనించాలా, లైక్ దీపక్ ఫర్టిలైజర్స్, చంబల్ ఫర్టిలైజర్స్, NFL, RCFE ఈ స్టాక్స్ అన్నిటి రిలేటెడ్ గా మనకి ఇవాళ కొంత పాజిటివ్ యాక్షన్ కనిపించింది కదా. దీని రిలేటెడ్ గా మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్ ఫర్టిలైజర్ సబ్సిడీ రిలేటెడ్ గా ఇంకా డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఒక అప్రూవల్ అడగనుందనేలా డేటా అయితే కనిపిస్తుంది. మీన్స్ సబ్సిడీ రిలేటెడ్ గా ఇంకా ప్రభుత్వం ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయడానికి పార్లమెంట్ అప్రూవల్ కోసం వెళ్తూ ఉండడం ఫర్టిలైజర్ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. నెక్స్ట్ డెల్టా కార్ప్ గురించి మాట్లాడుకోవాలి. డెల్టా కార్ప్ వాళ్ళని GST వాళ్ళు కొన్ని వేల కోట్లలో GST బకాయిలు కట్టాలనేలా నోటీసులు పంపించారు కదా, దీని రిలేటెడ్ గా వాళ్ళు లీగల్ గా ఫైట్ చేస్తారన్నారు డెల్టా కార్ప్ వాళ్ళు. అండ్ దీని గురించి వీళ్ళకి రీసెంట్ టైమ్స్ లో పాజిటివ్ అప్డేట్స్ వస్తున్నాయి. ఇవాళ వస్తున్న అప్డేట్ ప్రకారం డెల్టా కార్ప్ వాళ్ళకి కోల్కతా హైకోర్టు వాళ్ళు GST వాళ్ళు పంపించిన 6384 crore నోటీస్ రిలేటెడ్ గా ఇంటర్మ్ రిలీఫ్ నైతే ప్రకటించారు. సో ఇమీడియట్ గా డబ్బులు వీళ్ళు కట్టకపోతున్నా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా వీళ్ళకి పాజిటివ్ గా కోర్టు వాళ్ళు నిలబడుతూ ఉండడం, ఇలా వీళ్ళకి వచ్చిన తీర్పు ఇది అనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఇమీడియట్ రెసిస్టెన్స్ 20,960, ఇది బ్రేక్ అయితే 21,077 అండ్ సపోర్ట్ డౌన్ సైడ్ 20,840 850 జోన్, అది బ్రేక్ అయితే 20,750. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 46,673, అప్ సైడ్ 47,133 అండ్ రేంజ్ స్టిల్ నిఫ్టీ రిలేటెడ్ గా డైరెక్షనల్ మూవ్ కంటిన్యూ అవుతూనే ఉంది కాబట్టి ఎక్కడ కొంత కూల్ ఆఫ్ కనిపించట్లేదు కాబట్టి రేంజ్ గురించి ప్రెసెంట్ డిస్కస్ చేయాలనుకోవట్లేదు. అట్లీస్ట్ మినిమం ఒక 2 days అయినా మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ మీన్స్ కొంత కరెక్ట్ అవుతూ ఒక రేంజ్ ని మనకి చూపించే ప్రయత్నం, బికాస్ ఆల్ టైమ్ హైస్ దగ్గరకు వచ్చాం కాబట్టి ఒక క్లారిటీ మనకు వచ్చిన తర్వాత రేంజ్ రిలేటెడ్ గా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. టిల్ దెన్ రేంజ్ గురించి నేను ఛానల్లో మాట్లాడాలనుకోవట్లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.